వంశపారంపర్యపు హక్కుల కోసం కన్నింగ్లు కాసుల వ్యవహారం నడిపారు. చీటర్స్తో కలిసి కోటి డీల్ చేసుకుని తప్పుడు రికార్డు సృష్టించారు. తరతరాల నుండి సేవలు చేస్తున్నట్లు నకిలీ పత్రాలు అందజేశారు. కన్నింగ్ల చిట్టా వెలుగులోకి రావడంతో ఆలయంలో కలకలం రేగింది. ఆ అర్చకుల వ్యవహారం మహానంది క్షేత్రంలో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతోంది. ఆ అర్చకులు దేవునికి సేవ చేయటానికి రాలేదు. ఆ దేవుడే సేవ చేయించుకోవడానికి మా వంశాన్ని పుట్టించాడు కాబట్టి మా వంశం వారే శివునికి పూజ చేయాలి, మరొకరు పూజ చేయడానికి వీలు ఉండరాదు. తరతరాల కొద్దీ మేమే అర్చకులుగా ఉండాలనే దురాశతో వంశపారంపర్యపు హక్కు కోసం ఆ అర్చకులు నడిపిన చిట్టా వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. ఇదే మహానంది దేవస్థానానికి చెందిన 25వ రికార్డు పుస్తకం. ఇందులో వంశపారంపర్యపు హక్కులు గలట్టి గాని అట్టి హక్కులు లేనట్టి గాని స్థానాచార్యులు, అధ్యాపకులు, అర్చకులు, వేద పారాయణికులు గాని దేవస్థానమునందు లేదు అని విస్పష్టంగా నమోదు చేయబడింది. అదేవిధంగా దేవస్థానానికి సంబంధించిన మరో రికార్డు 38లోనూ వంశపారంపర్యపు హక్కు గలట్టి ఉద్యోగులు, అర్చకులు గాని లేరని విస్పష్టంగా ఉంది. దేవస్థానానికి చెందిన 43వ రికార్డులో కేవలం ఉద్యోగుల వివరాలు చూపించారు, కానీ వంశపారంపర్యపు గురించి ఎక్కడా చూపించలేదు. వంశపారంపర్యపు హక్కులు పొందాలంటే దేవస్థానం నందు 4 లేదా ఆపై తరాల వారు ఆలయంలో విధులు నిర్వహిస్తూ ఎటువంటి జీతం లేకుండా ఆలయ భూమి లేదా కొబ్బరి చిప్పలు, ప్లేట్లు వంటి వాటి మీద జీవించేవారై ఉండాలని, ఎటువంటి జీతం పొందని వారు వంశపారంపర్యపు హక్కు కిందికి వస్తారు. కానీ మహానందీశ్వర స్వామి ఆలయంలో కొందరు అర్చకులు వంశపారంపర్యపు హక్కు కావాలని 43/10 రికార్డులో తమ పేర్లు నమోదు చేయాలని అక్రమ మార్గాన ఉన్నతాధికారుల నుండి ఒత్తిడి తీసుకుని రావడం విమర్శలకు దారితీస్తోంది. ఆ అర్చకుల తండ్రులు దేవస్థానంలో జీతం పొందుతూ రిటైర్డ్ అయిన తరువాత పెన్షన్ పొందుతున్నారు. మరణించిన అర్చకుల కుటుంబ సభ్యులకు పెన్షన్ అందిస్తున్నారు. వంశపారంపర్యపు హక్కు కోసం కృషి చేస్తున్న అర్చకులకు ఒక్కొక్కరికి 60,000 నుండి 82,000 రూపాయల వేతనం తీసుకుంటున్నారు. అయినప్పటికీ వంశపారంపర్యపు హక్కులు ఏ విధంగా వస్తాయని పలువురు విమర్శిస్తున్నారు. సంవత్సరంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆలయంలో జీతం తీసుకుంటున్న వారికి వంశపారంపర్యకు హక్కులు ఉండవని వెలువడించటంతో మహానంది క్షేత్రంలో వంశపారంపర్యపు హక్కులు లేని వారికి జీతాలు చెల్లించారు. ఇప్పుడు ఆలయానికి చెందిన ఆ అర్చకులు లేని వంశపారంపర్యపు హక్కుల కోసం అక్రమ మార్గాలు ఎంచుకోవడం చర్చనీయాంశంగా మారింది. దేవాలయ హక్కులు తమ వంశానికే చెందాలనే దురుద్దేశంతో ఆ అర్చకులు వ్యవహరించడంపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.